జూలై 30న బస్తాల కింద 11 కోట్లంటూ సిట్ అధికారులు హడావిడి చేశారు. అది మద్యం స్కామ్ డబ్బులేనంటూ రాధాకృష్ణ రామోజీ ఆత్మ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఆ డబ్బు తనది కాదని వీడియోగ్రఫీ చేయాలని రాజకేశిరెడ్డి కోర్టులో పిటిషన్ వేయగానే సిట్ అధికారులు భుజాలు తడుముకున్నారు. రాధాకృష్ణ రామోజీ ఆత్మ రెండు చేతులతో నోర్లు మూసుకొని సైలెంట్ అయిపోయారు. 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. మంచి వీడియో ఒకటి బయటకు తీశారు. అందులో మద్యం కేసులో A34గా ఉన్న వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్క పెడుతున్నాడు. ఆ డబ్బు మద్యం స్కామ్ డబ్బేనని, ఎన్నికల్లో పంచడానికే లెక్క పెడుతున్నాడని సిట్ అధికారులు భావించారని రాధాకృష్ణ రామోజీ ఆత్మ మరోసారి పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. అందులో 2000 రూపాయల నోట్ల కట్టలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023 మే 19 నుంచి చలామణిలో లేని 2000 రూపాయల నోట్లు 2024 మే ఎన్నికల్లో ఎలా పంచుతారని ప్రశ్నించగానే అటు సిట్ అధికారులు భుజాలు తడుముకున్నారు. ఇటు రాధాకృష్ణ రామోజీ ఆత్మ తమ రెండు చేతులతో నోళ్లు మూసుకున్నారు. రాత్రికి రాత్రి బాగా ఆలోచించి ఉదయానికల్లా కొత్త కథలు వేడిగా వండి వార్చారు. వెంకటేష్ నాయుడు ఒక హీరోయిన్తో ఉన్న ఫోటోలు ప్రచురించారు. కానీ వైఎస్ఆర్సీపీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. పైగా ఆ వెంకటేష్ నాయుడు చంద్రబాబుతో ఉన్న ఫోటోలను రాధాకృష్ణ ఎందుకు అచ్చేయలేదు? లోకేష్తో ఉన్న ఫోటోలను రామోజీ ఆత్మ ఎందుకు ప్రచురించలేదు? టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, భరత్, పెమ్మసానితో ఉన్న ఫోటోలను ఎందుకు ఈ 2 పేపర్లు ప్రింట్ వేయలేదు? అలా అచ్చేస్తే జర్నలిజాన్ని అమ్ముకొని వందల వేల కోట్లు సంపాదించలేరుగా? చంద్రబాబుతో కానీ, వెంకయ్య నాయుడుతో కానీ, ఇతర ముఖ్య నేతలతో కానీ వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలను ఎందుకు అచ్చేయరు? పైగా సాక్షి దినపత్రికవి రోతరాతలట. దమ్ముంటే మీ వెంకటేష్ నాయుడికి చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధమేంటో, మీ లోకేష్ నాయుడుతో ఉన్న అవినాభావ సంబంధమేంటో మీ ఆంధ్రజ్యోతి పేపర్లో రాయి. లేదంటే రోతపత్రిక ఆంధ్రజ్యోతి అని జనం చేదరించుకుంటారు. అయినా వీళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంతకీ జూలై 30న ఏం జరిగింది? ఆగస్టు 2న ఏం జరిగింది? ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, జూలై 30న ఏం జరిగింది, ఆగస్టు 2న ఏం జరిగింది? 2 వీడియోలు బయటకు వచ్చాయి. మొదటిది జూలై 30, 2025. అక్కడ ఏం జరుగుతోందంటే 12 అట్టపెట్టెలున్నాయి. అందులో 11 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఆ 11 కోట్లు లిక్కర్ స్కామ్కి సంబంధించింది అని సిట్ అధికారులు చెబుతున్నారు. రైట్, దానికి సంబంధించి చాలా కీలకమైన ప్రశ్నలు ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ అటు కోర్టు కానీ లేవనెత్తగానే సైలెంట్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది ఆ వీడియో ఇప్పుడు లేదు. దాని గురించి ఏ పేపర్లోనూ ఇప్పుడు రాయరు. ఆ రోజుకు మాత్రమే ఆ కట్టు కథ. నెక్స్ట్ రెండోది 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. 3 రోజులు గ్యాప్ ఇచ్చి వెంటనే ఏం చేశారు? మళ్ళీ ఒక కట్టు కథ అల్లే ప్రయత్నం చేశారు. ఆగస్టు 2న మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏముంది? నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. వెంకటేశ నాయుడు A34 మద్యం కేసులో వ్యక్తి కనిపిస్తున్నారు. ఆ నోట్లను లెక్కబెడుతున్నారు. ఇవి కూడా మద్యం స్కామ్కి సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు అలాగే రామోజీ ఆత్మ గారు వారి పేపర్లలో యథాలాపంగా యథాతథంగా ఎప్పట్లానే వాళ్ళు అచ్చేసుకున్నారు. కానీ ఇక్కడ కూడా చాలా ప్రశ్నలు మెదిలాయి. అక్కడ మనకు 2000 రూపాయల నోట్లు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒక్కసారి క్లియర్గా చూడండి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఆ వీడియోకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పాయింట్. అక్కడ ఆ నోట్లకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 ఎలాంటి వీడియోలు? ఈ వీడియోలను తీసుకొచ్చి మద్యం కేసులో ఇప్పటికీ దాదాపు ఏడాది కావస్తోంది ఎఫ్ఐఆర్ నమోదయ్యి. ఇప్పటి వరకు కూడా 10 నెలలు దాటిపోయి 11వ నెల అనుకుంటాను, 10 నెలలు అయిపోయింది కేసు. ఇప్పటి వరకు ₹1 నగదు కానీ ఏవి కానీ జప్తు చేయలేదు. ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. పదే కోర్టు అడుగుతుంటే ఏం చెప్పాలో దిక్కుతోచక ఆఖరికి 2 వీడియోలు రిలీజ్ చేశారు. మొదటి వీడియో గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటి వీడియో ఏంటి? జూలై 30, 2025. ఇది బియ్యపు బస్తాల మధ్య హైదరాబాద్ ఫామ్ హౌస్లో దాచినటువంటి డబ్బు. ఇది మద్యం స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు అంటూ సిట్ అధికారులు చెప్పారు. అయ్యా, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దానికి సంబంధించి. ఆల్రెడీ ఉన్నవే ఒకసారి గుర్తు చేసుకుంటే రెండో వీడియోకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం రేజ్ చేయొచ్చు. దీంతో ఎవరు కట్టు కథలు అల్లుతున్నారు, కరకట్ట నోట్ల కట్టల పాములు ఎవరో ఇట్టే మనకు తెలిసిపోతుంది. ఒకసారి జూలై 30 నాటి ఆ వీడియోకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి ప్లీజ్. రైట్,
డాక్యుమెంట్స్ బియ్యపు బస్తాల కింద దాస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? రాజకేశిరెడ్డి వచ్చి చెప్పారట, నేను బియ్యపు బస్తాల కింద దాస్తానని. ఇక్కడ విజేందర్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యాపారవేత్త, ఆయన సినిమాలు నిర్మిస్తారు, కాలేజీలు నడుపుతారు, ఆయనకి అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఇవి ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఇవి మీ బియ్యపు బస్తాల్లో దాచేస్తానని చెప్పారట. చాలా సీక్రెట్ అని చెప్పారట. ఎవరైనా ఒప్పుకుంటారా? రెండోది, తీసుకొచ్చిన వ్యక్తి అరెస్ట్ అయితే బియ్యపు బస్తాల కింద ఏముందో ఎవరైనా గమనిస్తారు కదా, ఇక్కడ ఇవి ఉంచకూడదని భావిస్తారు కదా, కానీ లేదు, అలాగే ఉన్నాయంట. రాజకేశిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ డబ్బును బస్తాల కిందే ఉంచుతారా? ఆ 11 కోట్లు మద్యం స్కామ్ డబ్బులని చెప్పటానికి ఆధారాలు ఉన్నాయా? ఆ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్ల ద్వారా అవి ఎప్పుడు ముద్రించారో తేలిపోతుంది కదా. ఒకవేళ 2024 వీళ్ళు చెప్తున్నటువంటి మద్యం స్కామ్ జరిగినటువంటి సమయంలో అయితే ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారనేది ఆ సీరియల్ నెంబర్ ఆధారంగా చూస్తే, వీళ్ళు చెప్తున్న మద్యం స్కామ్ తరువాత ముద్రించినవి అయితే అప్పుడేంటి పరిస్థితి? కరెక్ట్ పాయింట్ కదా ఇది. ఎవరైనా సరే తెలివిగా ఆలోచిస్తే ముందు ఆ సీరియల్ నెంబర్ చెప్పండి, ఇవి ఎప్పుడు ముద్రించారో చెప్పండి, ఎప్పుడు రిలీజ్ అయ్యాయో బయటికి చెప్పండి అంటే, ఇప్పుడు ఏం చేశారు? సిట్ అధికారులు తడుముకున్నారు. వెంటనే మేము కోర్టుకి ఏం చెప్పారు, మేము డిపాజిట్ చేసేసాము, అయిపోయింది సార్, అది బ్యాంకులో డిపాజిట్ చేసేసాం. మనం ఏ డబ్బు ఇచ్చినా బ్యాంకులో కలిసిపోతుంది, తిరిగి మన రూపాయే మనకి తిరిగి రాదు, వేరే రూపాయి వస్తుంది. మనం 10 రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ 10 రూపాయలే రాదు, సేమ్ రాదు, వేరే 10 రూపాయలు మనకు వస్తుంది. ఇప్పుడు డిపాజిట్ చేసేస్తే ఎలా తెలుస్తుంది? ఇది వీడియోగ్రఫీ చేయమని చెబితే డిపాజిట్ చేశామన్నారు. డిపాజిట్కి సంబంధించి వీడియోగ్రఫీ చేయమంటే సిట్ అధికారులు బెంబేలెత్తిపోయారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి పరుగున వెళ్ళి బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేశారన్నది చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు కోర్టు ఇంకో ప్రశ్న అడిగింది, డిపాజిట్ చేసిన స్లిప్ చూపించయ్యా అనింది. నువ్వు డిపాజిట్ చేసేసారన్నావు కదా, మరి స్లిప్ చూపించు అంటే సిట్ అధికారి కోర్టు నుంచి వెళ్ళిపోయారు. తీసుకొస్తాను సార్ స్లిప్ అని. ఆయన నోరు స్లిప్ అయ్యారా, నిజంగానే స్లిప్ ఉందా, ఆ స్లిప్ కోసమే అక్కడి నుంచి స్లిప్ అయ్యి వెళ్ళిపోయారనేది తేలాల్సి ఉంది. ఇది బస్తాల కింద బాబు కుట్రకి సంబంధించి క్వశ్చన్స్. నెక్స్ట్ కొత్త వీడియోకి సంబంధించి, కొత్త వీడియో వెంకటేష్ నాయుడు గారి వీడియోకి సంబంధించి ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఉన్న ఆ వీడియో ఎప్పటిది? ఇది కదా ఫస్ట్ క్వశ్చన్. ఎప్పటిదని తేలితే ఇది మద్యం స్కామ్ది అవునా కాదా అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు గారి సొంత పత్రికలు అయినటువంటివి ఆస్థాన పత్రికలు ఏం రాశాయో చూద్దాం. ఆ వీడియో 2021 నాటిదని ఈనాడు, 2023 నవంబర్ నాటిదని ఆంధ్రజ్యోతి ఎందుకు రాశాయి? ఆ 2 పేపర్లు రాశాయి. ఒకటేమో 2021 అని రాసింది ఈనాడు, రెండోదేమో 2023 నవంబర్ అని రాసింది ఆంధ్రజ్యోతి. అంటే మన ఇష్టం, ఏది దొరికితే అది నోటికొచ్చింది చేతికొచ్చింది రాసేయడమే. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు స్క్రీన్ పైన ఏం రాశారు వీరు డేట్లు అనేది. మూడో క్వశ్చన్, అందులో 2000 రూపాయల నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా? 2023 మేలో చలామణి ఆగిపోయిన నోట్లు 2024 ఎన్నికల్లో పంచడానికి ఉపయోగించారంట. ఎవడైనా తీసుకుంటాడా? నిజంగానే పంచాలనుకుంటే 2024 మేలో ఎవరైనా తీసుకుంటారా అది? నెక్స్ట్, ఎన్నికల్లో పంచడానికి ఆ డబ్బు లెక్క పెడుతున్నట్టు సిట్ ఎల్లో మీడియా ఎలా చెబుతుంది? వెంకటేష్ నాయుడికి చంద్రబాబు లోకేష్తో ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆ ఫోటో చూడండి ఒకసారి, ఆ కౌగిలింత ఒక్కసారి చూడండి. మీరు ఎప్పుడైనా చూసారా ఆంధ్రజ్యోతిలో ఈ ఫోటో? ఈనాడులో ఎప్పుడైనా ఈ ఫోటో చూసారా? టీడీపీ ఎంపీలైన భరత్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, వెంకటేష్ నాయుడికి వీళ్ళందరితో, టీడీపీ ఎంపీలతో భరత్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని వీళ్ళందరితో వెంకటేష్ నాయుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటనేది బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, మన రాధాకృష్ణ గారు చాలా అసలు ఆవేశపడిపోయారు. ఈ విషయం క్వశ్చన్స్ రేజ్ చేయగానే ఆయన ఊగిపోయారు, మామూలుగా ఊగిపోలేదు. ఎలా ఊగిపోయారంటే, రోతపత్రిక ఏది సాక్షి దినపత్రిక రోతపత్రిక అట, ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు పాపం. ఫ్రస్ట్రేషన్, ఏం చేద్దాం, దొరికిపోతున్నామే. మొదటి వీడియో చేస్తే అలా అయిపోయింది, రెండో వీడియో గురించి బయట లాగితే ఇలా అయిపోయింది. ఏం రాశారంటే, నాకు భయం వేస్తుంది. అసలు ఈయన జర్నలిజం కోసమే పుట్టినటువంటి వ్యక్తి, ఆయనే లేకపోతే జర్నలిజం ఏమైపోతుంది అని ఒక్కోసారి భయం వేస్తుంది. ఆయనే లేకపోతే నీతి నిజాయితీ అనే 2 పదాలు ఏమైపోతాయి అని ఒక్కోసారి భయం వేస్తుంది. ధర్మం 4 పాదాల కింద ఇంకా నడుస్తోందంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టేనని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే జాతి కోసం పోరాటం చేసే వ్యక్తులు, జాతి అంటే ఏ జాతి? తెలుగు జాతి, మన తెలుగు జాతి, మన తెలుగు జాతి కోసం పోరాటం చేసి శ్రమించేటటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఏమైపోతుంది? ఈ జర్నలిజం ఏమైపోతుంది? ఈ నీతి నిజాయితీ ఏమైపోతుంది? ఈ ధర్మం ఏమైపోతుంది? ఇప్పటికీ వర్షాలు
సమృద్ధిగా కురిసి పంటలు పండుతున్నాయంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా. వారు ఏం రాశారంటే ఈరోజు పేపర్లో, తాగుడు కూతలు లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు. రోతపత్రిక అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ఉద్దేశం సాక్షి దినపత్రిక. సిట్టుపైనే బురద జల్లే యత్నం, వెంకటేష్ నాయుడు రియల్టర్ అట, ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలుగా సమర్థన, 5 కోట్లను 35 కోట్లుగా సొంత లెక్క. బాగా వినండి పాయింట్, 5 కోట్లను 35 కోట్లుగా సొంత లెక్క అంటూ ఈరోజు దినపత్రికలో రాశారు. అయ్యా రాధాకృష్ణ గారు, ఈరోజు జర్నలిజం మీ వల్లే బతుకుందా అని మీరు భావిస్తున్నారు కదా. ఒక్కోసారి భయం వేస్తుంది సార్, మీరు లేకపోతే జర్నలిజం ఏమైపోతుందని. ఏం రాశారు ఈరోజు రోత పత్రికలో వచ్చిందని? 5 కోట్లను 35 కోట్లుగా సొంత లెక్క వేసిందా? సాక్షి దినపత్రిక వేసిందా? 5 కోట్లని మీరు చెప్తున్నారు, అది 35 కోట్లు ఎలా లెక్కేస్తుందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా. మీ పేపరే కదా ఇది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇవాల్టి పేపర్, మీ పేపర్, మీరు వచ్చేసిన పేపర్. సాక్షి దినపత్రికను రోత పత్రిక అని మీరు వచ్చేసినటువంటి పేపర్ నా చేతిలో ఉంది. నిన్నటి పేపర్ ఇది. సాక్షి దినపత్రికను మీరు రోత పత్రిక అన్నారు కదా. ఏది రోత పత్రికో తేలిపోతుంది ఇప్పుడు. 5 కోట్లను 35 కోట్లుగా లెక్కించిన రోత పత్రిక అని రాశారు. మీరే రాశారు నిన్నటి మీ పేపర్లో 35 కోట్లని. మీకెవరు చెప్పాడు? ఎవరు చెప్పారు సార్ మీకు? మీరేం రాశారు ఇందులో? మద్యం స్కామ్ నిందితులు హైదరాబాద్లో టాప్ హవాలా డీలర్లు ఒకరి ద్వారా భారీగా విదేశాలకు సొమ్ము తరలించినట్టు ఈడీ గుర్తించింది. ఒక వెంకటేష్ నాయుడు ద్వారానే 35 కోట్లు పంపినట్టు తమకు సమాచారం ఉందని. ఈ 35 కోట్లన్న మాట ఎవరు వాడింది? ఈడీ దగ్గర సమాచారం ఉంటే మీ పేపర్లో వచ్చిందా లేదా? మీరు రాశారా లేదా? మరి సాక్షి దినపత్రిక రాసింది 5 కోట్లను 35 కోట్లు అంటూ వీళ్ళకేదో తెలిసిపోయింది అన్నట్టు రాసిందని రోత పత్రిక అన్నారే. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్ రోత పత్రిక ఏదో. రైట్, ఫైనల్గా ఇంకొక మాట. అసలు ఈ నోట్ల కట్టలు ఎప్పటివి, ఆ వీడియో ఎప్పటిది అనే అంశానికి సంబంధించి ఒక్కసారి ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు రెండింటిని ఒకసారి చూపించండి. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రి ఇద్దరు ఒకసారి సిట్టింగ్ వేస్తే కదా వాస్తవాలు బయటకు వస్తాయి. ఈనాడేమో ఒక రకంగా రాస్తుంది, ఆంధ్రజ్యోతి ఇంకో రకంగా రాస్తుంది. ముందుగా ఈనాడు చూపించండి, చూసి తరిస్తారు ప్రజలు కూడా. ఈనాడు దినపత్రిక, ఈనాడు దినపత్రికలో ఏముంది, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏముంది? ఒకరేమో వీడియో 2021 ఈనాడు దినపత్రిక, ఈ వీడియో 2021 నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఓకేనా? ఈనాడు దినపత్రికను చూశారు కదా. ఏది వెంకటేష్ నాయుడు గారు లెక్కిస్తున్నటువంటి వీడియో ఎప్పటిదయ్యా అంటే 2021 నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారని ఈనాడు దినపత్రిక రాసింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిని ఒకసారి వేయండి, చూపించేసేయండి. రోత పత్రికలు ఎవరివో తేలిపోతుంది. వెంకటేష్ నాయుడు డబ్బులు రెడీ చేసి బాక్సుల్లో పెట్టి అప్పగించేవాడు. ఇప్పుడు వీడియోలో బయటపడింది 2023 నవంబర్ నాటి దృశ్యాలు అని భావిస్తున్నారు. ఏంటి సార్ ఇది? ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని రాత్రికి ఒక సిట్టింగ్ వేయండి. రామోజీ తాత ఎలాగూ లేరు, ఆ ప్లేస్ను కొట్టేయాలని, మీడియా మొగలు అయిపోవాలని రోజుకో వార్త జగన్ మీద వైఎస్ఆర్సీపీ మీద వండి వార్చే ముందు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి తప్పులు కనిపించవు. పాపం ప్రజలకేం తెలుసు? ఆ వార్త ఒకటి చదువుతారు, ఈ వార్త ఒకటి చదువుతారు, మీరు లోపల ఎక్కడ దొరికిపోతారని అంత లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించరు. కాస్త లోతుల్లోకి వెళ్తే దొంగ ఒక ఆధారాన్ని వదిలి వెళ్ళినట్టుగా మీ ఇద్దరు వదిలి వెళ్ళిపోతారు. నిన్న 35 కోట్లని రాసింది మీరే, ఈరోజు రోత పత్రిక రాసిందని రాస్తున్నది మీరే. 35 కోట్లు లెక్కబెట్టింది మీరే కదా సార్, మీ పేపర్లోనే కదా వచ్చింది. సాక్షి దినపత్రిక రోత పత్రిక 35 కోట్లు, 5 కోట్లను 35 కోట్లుగా వాళ్లే చెప్తున్నారు. మరి మీరు రాసిందేమైపోయింది? వీటన్నిటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం.